ఇవాళ అందరం మర్చిపోయేదే తద్దినాలు. పుట్టినరోజు జ్ఞాపకం ఉంటుంది, పెళ్లి రోజు జ్ఞాపకం ఉంటుంది, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఘనంగా చేసుకుంటున్నారు. కానీ తద్దినాలు మాత్రం మర్చిపోతున్నారు. ఎందుకని అంటే చెప్పి చేయించేవాళ్ళు లేనందువల్ల, పెట్టకపోతే వచ్చే నష్టం తెలియనందువల్ల. మనకి సంవత్సరం అయితే పితృదేవతలకి ఒకే రోజు. మనం సంవత్సరానికి ఒక రోజు పెట్టే అన్నం వాళ్ళకి రోజు పెడుతున్నట్టు లెక్క. పితృదేవతలు కనుక ఈ పిల్లలు పెట్టేటటువంటి ఆహారం కోసం ఎదురు చూసి పొందకపోతే ఆ రోజు వాళ్ళు ఉపవసించి ఆకలితో అలమటిస్తూ ఉంటే ఆ ఉసురు కుటుంబాలకు తగులుతుంది. మనకు ఎవరైనా వాకిట్లో బిచ్చగాడు కూర్చుంటే ఉసూరు అంటూ కూర్చున్నాడని పట్టెడు అన్నం పెట్టి తినటం అనేది ఒకప్పటి ఆచారం. అలా వీళ్ల పట్లే మనం చూసినప్పుడు మన తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమని, ఎంత గౌరవాన్ని, ఎంత భక్తిని మనం చూడాలి. ఇవాళ సంవత్సరీకాలు అయిపోతే అవి కూడా మన ఇష్టానుసారం చేస్తున్నాం. ఒక సంవత్సరం పడుతుంది ఈ జీవుడు శరీరం విడిచిన తర్వాత గమ్యం చేరటానికి. మెట్లుగా వెళుతూ ఉంటాడు. అందుకే నెల మాసికాలు పెట్టడం, సంవత్సరం అయిన తర్వాత అప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టడం అనేది వస్తుంది. ఆ లెక్కలు శాస్త్రాలు అన్నీ తెలియనందువల్ల ఇవాళ మనం మానేసుకుంటున్నాం. ఎన్ని రోజులు, 11 రోజులు, 15 రోజులు, వాళ్ళ ఆచారాన్ని బట్టి, ఒక్కొక్క సంప్రదాయాన్ని బట్టి యాశౌచం అనేది ఉంది. ఇవాళ మనకు అవసరం ఉందనో, తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకున్నామనో 11 రోజులు ఆగలేక 5వ రోజు 9వ రోజు కూడా చేసేసుకుంటున్నారు. ఇది మన కోసం శాస్త్రాన్ని మార్చాం. శాస్త్రం కోసం మనం మారాలి, కానీ మన కోసం శాస్త్రం మారకూడదు. శాస్త్రం అంటేనే శాసించి చెప్పేది. ఇలా పితృదేవతలకి మనం ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని దగ్గర పెట్టుకుని పూలు వేసుకుని వాళ్ళకిష్టమైన పదార్థం ఒకటి వండి, ఆ రోజున శ్రాద్ధంలో ఏ పదార్థాలు వండాలని శాస్త్రం చెప్పిందో వాటిని వండి, తప్పనిసరిగా నల్ల నువ్వులు, గారెలు, మినుముతో చేసిన పదార్థాలు ఉంటేనే శ్రాద్ధం పరిపూర్తి అవుతుంది. అలా చేసుకుని ఒక ముగ్గురిని కనీసం, లేదా 5గురు శాస్త్రం, 2 విశ్వేదేవుల కింద 3 భోక్తల కింద పెట్టమని శాస్త్రం చెప్పింది. ఆ 5గురిని పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగి వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టడం. మత్స్యపురాణంలో మనం భోక్తలుగా ఎవరినైతే, భోక్త అంటే తినేవాడు, భోజనం బాగా చేసేవాడు భోక్త, పిలిచి రాగానే వాళ్ళు స్నానం చేశాక కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకొని భోజనం పెట్టి మళ్ళీ కాళ్ళు కడిగి తాంబూలం ఇచ్చి పంపించేస్తాం. అలా వాళ్ళు ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కోగానే వాయు రూపంలో పితృదేవతలు వాళ్ళల్లో ప్రవేశిస్తారు అని చక్కగా గట్టిగా నొక్కి చెప్పింది మత్స్యపురాణం. అలా వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు మనం మంచి మాటలే మాట్లాడాలి, భగవంతునికి సంబంధించినవి. ఆ తినేవాళ్ళు అసలు మాట్లాడకూడదు. ఎందుకని తినేటప్పుడు మాట్లాడకూడదు అంటే, తినేటప్పుడు కనుక కొరమాలితే కొంతమంది తిప్పుకోగలుగుతారు, కొంతమంది తిప్పుకోలేరు. అప్పుడు మనం శ్రాద్ధం పెట్టిన పుణ్యం కంటే మరొకటి ప్రాణం తీసిన పాపం చుట్టుకుంటుంది. కనుక భోక్తలు మాట్లాడకూడదు. భోక్తలే కాదు, అన్నం తినే ప్రతి వాళ్ళు మాట్లాడకూడదు. ఈ చేసేటటువంటి వాడిని కర్త అంటారు. కర్త భగవంతునికి సంబంధించినటువంటి నామ సంకీర్తనం చేస్తూ వాళ్ళల్లో ఆ తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి తలుచుకొని భక్తిగా నమస్కారం చేసుకోవాలి. అలా చేసుకోగలిగిన వాళ్ళకి సుఖ సంతోషాలు బాగా ఉంటాయి అని శాస్త్రం చెప్తున్నది. మనం ఏడాది కదా, మనం పెట్టకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. మనం పెట్టకపోతే నష్టం మనకొస్తుంది. ఇంకొకటి, ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే చిన్నవాళ్ళు పెడతారు, ఒక్కొక్కప్పుడు పెద్దవాడు పెట్టాడు. చిన్నవాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు, శాస్త్రరీత్యా పెద్దవాడు పెట్టి తీరాలి. పెద్దవాడి వెనకాల చిన్నవాళ్ళు కూర్చుని కాళ్ళు గడగటమో తడి ఒత్తటమో చేయాలి, కానీ పెద్దవాడిని పక్కన కూర్చోబెట్టి చిన్నవాళ్ళు చేసినా కూడా ఫలితం ఉండదు. ఎందుకని అంటే పెద్దవాడికి ఆ ధర్మం ఉంది, శాస్త్రం ఉంది. అందువలన అన్నదమ్ములు ఉన్నవాళ్ళు అన్నగారింటికే తమ్ముళ్ళు వెళ్ళి చక్కగా ఆ అన్నగారికి ఒదిగి ఉండి, ఈ వెళ్ళినటువంటి ఆడవాళ్ళు కూడా ఆ తోడికోడలకి సహాయం చేసి అందరూ కలిసి ఆ బ్రాహ్మణులను లేకపోతే వేరే వాళ్ళనో ఎవరి వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నతుల్ని పిలుచుకుని భోజనాలు ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇప్పుడు బ్రాహ్మణులు కాక బ్రాహ్మణేతరులైన వాళ్ళు శ్రాద్ధం చేయకూడదా అంటే, శ్రద్ధగా చేసే పితృకర్మకి శ్రాద్ధం అని పేరు కనుక ఉదయం వెళ్ళి దేవాలయంలో కాస్త పెసరపప్పు, బియ్యము, కూరగాయలు స్వామికి ఇచ్చేసి వచ్చి ఇంట్లో 3కి భోజనాలు పెట్టుకుని వస్త్రాలు సమర్పిస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. మనకి అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉంటుంది. కనుక ప్రతి సంవత్సరం పితృకర్మ తద్దినం పెట్టి తీరవలసినదే.